వెల్కమ్ టు కీటాక్స్. అఫీషియల్ రెసిడెన్స్లు క్యాంప్ ఆఫీసుల మెయింటెనెన్స్ కి ఖర్చులు పెట్టడంలో చంద్రబాబు వర్సెస్ జగన్ ఇద్దరిని కంపేర్ చేస్తే ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారు, ఎవరి స్పెండింగ్ లావిష్ గా ఉంటుంది, ఎవరు కోట్లకి కోట్లు కుమ్మరిస్తారు? మీడియాలో జరిగే ప్రచారము చేసే ఎలిగేషన్స్ చూసి చాలా మంది జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి ట్రై చేయొచ్చు. జస్ట్ వెయిట్, ఇన్ఫర్మేషన్ డేటా తిరిగేస్తే వాస్తవాలు ఎలా కనపడతాయో చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. ముఖ్యమంత్రుల వ్యక్తిగత మెయింటెనెన్స్ కి సంబంధించి క్యాంప్ ఆఫీసులు అఫీషియల్ రెసిడెన్స్ల నిర్వహణకి సంబంధించి పెట్టే ఖర్చుల మీద 2019-24 మధ్య పుంఖానుపుంఖాలుగా మీడియాలో కథనాలు వచ్చేవి. సోలార్ ఫెన్సింగ్ కోసం ఇంత ఖర్చు పెట్టేశారని, భారీ గేట్లు పెట్టడానికి ఇంత ఖర్చు చేశారని ఈనాడు లాంటి పత్రికలు ప్రత్యేకంగా బ్యానర్లు పెట్టి రాయడం చూసాం. అలాగే జగన్మోహన్ రెడ్డి తన క్యాంప్ ఆఫీస్ కోసం, ఫర్నిచర్ కోసం, ఏర్పాట్ల కోసం 15 కోట్లు ఖర్చు పెట్టారు, నీరో తరహాలో వ్యవహరిస్తున్నారు అని చంద్రబాబు ఆరోపించడం కూడా కనిపించింది. ఇవన్నీ హిస్టరీలో రికార్డ్ అయిన అంశాలు. 2014 నుంచి 19 మధ్య ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన క్యాంప్ ఆఫీసులో అఫీషియల్ రెసిడెన్షియల్ నిర్వహణకి ఎంత ఖర్చు పెట్టారు అనేది లెక్క తీస్తే కనుక కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఆ 5 ఏళ్లలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా 99 కోట్లు క్యాంప్ ఆఫీసుల నిర్వహణ కోసం ఖర్చు పెట్టారు అని డేటా చెప్తోంది. హైదరాబాద్లో అఫీషియల్ రెసిడెన్స్ రెనోవేషన్కి కానీ, అక్కడ క్యాంప్ ఆఫీస్ ఏర్పాటుకు కానీ, ఆ తర్వాత విజయవాడలో జలవనరుల శాఖ కార్యాలయంలో మార్పులు చేర్పులు చేయడానికి కానీ, ఆ తర్వాత అక్కడి నుంచి కరకట్ట మీదకి మారినప్పుడు కానీ, ఇలా వివిధ సందర్భాల్లో ఏర్పాట్ల కోసం భారీ స్థాయిలో అప్పటి ప్రభుత్వం ఖర్చు చేసింది. అలాగే ఫర్నిచర్ రెనోవేషన్ కోసం ఒకే దఫాలో 20 కోట్లు ఖర్చు పెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి అని అప్పటి డేటా చెప్తోంది. 99 కోట్లు 5 ఏళ్లలో ఖర్చు పెడితే, ఆ తర్వాత 19-24 మధ్యలో జగన్ క్యాంప్ ఆఫీస్ కోసం 15 కోట్లు ఖర్చు పెట్టారు అనే విషయాన్ని ప్రముఖంగా పాపులరైజ్ చేయడం కనబడుతుంది. నిజానికి 15 కోట్ల మీద చేసిన ప్రచారంతో పోలిస్తే అసలు ఆ 99 కోట్ల విషయం ప్రజలకి ఎంతవరకు తెలుసు అంటే ఎక్కడా బయటికి రాలా. కొన్ని వాస్తవాలు ఇలాగే ఉంటాయి అన్నట్టు. ఇంకో చిత్రమైన విషయం ఏంటంటే, 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఒక ప్రకటన చేసింది. జగన్ తాడేపల్లి భవంతిలో ఉన్న కోట్లాది రూపాయల విలువైన ఫర్నిచర్ ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతోంది, భారీగా ప్రజాధనం వృధా చేసి ఆ ఫర్నిచర్ జగన్ కొన్నారు అని టీడీపీ అధికారంలోకి రాగానే ఆరోపించింది. కానీ చిత్రమైన విషయం ఏంటంటే, ఏడాది పూర్తవుతున్న జగన్ తాడేపల్లి భవంతిలో ఉన్న అఫీషియల్ ఫర్నిచర్ని ఇప్పటి వరకు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఎందుకు అంటే అది రీయూజబుల్ కాదు, అంత గొప్పగా ఏమీ లేదు, అంత కాస్ట్లీ ఏమీ కాదు అని ఇంటర్నల్గా అధికారులు తేల్చారు అని అంటున్నారు. ఇది ఫ్యాక్ట్. యూ కెన్ వెరిఫై. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ.